ఇక్కడ మిగిలేది పేదవాళ్లే మిగులుతారు. ఆ అప్పు ఎవరు కట్టాలి? మీరు వాడే నిత్యావసర వస్తువులు, మీరు వాడే పెట్రోల్ డీజిల్, మీరు వాడే కరెంటు, దీని మీదనే ఇవన్నీ పడతాయి. అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో, అంటే స్థూలంగా జిఎస్డిపి అంటారు, మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైన ఉంది. ఇది తప్పకుండా మనమే కట్టాలి. ఈ విషయం కూడా చూడాలి. మన ఆదాయం గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసిన అప్పులకు వడ్డీ, అప్పులు ఇన్స్టాల్మెంట్స్ కి సరిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని రివర్స్ లో పోతున్నాయి, నిరుద్యోగం తాండవిస్తా ఉంది. బంగారు లాంటి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. అందరూ ఒకటే మాట అడుగుతున్నారు, మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, సంకల్పం ఉంది, చేసిన అనుభవం ఉంది, మళ్ళీ బాగు చేసే పార్టీగా మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే మీరు చూస్తే ఎక్కడ చూసినా కుంభకోణాలు. ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు? ఇసుక నేనున్నప్పుడు ఫ్రీ ఇసుక, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఈరోజు ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే పరిస్థితిలో మీరున్నారా? మీ పొలంలో మట్టి మీరు తీసుకుపోయే పరిస్థితి ఉందా ఈరోజు? అంటే దానిపైన కూడా ఇసుక పైన పెద్ద కుంభకోణం. ఒక ట్రాక్టర్ కావాలంటే ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రేటు? 5,000. ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది? తాడేపల్లి కొంపకు పోతుంది సాయంత్రం అయితే. ఇంకో పక్క మద్యం నాసిరకం, అవునా కాదా? పేదవాళ్ళ రక్తాన్ని దాగే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు 1/4 బాటిల్.